దేశం అంటే మతం కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేటటువంటి విషయాన్ని ఈరోజు పార్లమెంట్లో చాలా మందికి మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. పార్లమెంట్లో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఆ గేయం జాతీయ గేయంగా పరిగణించబడుతూ దాని మీద పార్లమెంట్లో ఒక చర్చను ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఆ గేయాన్ని మాట్లాడడానికి జాతీయ గేయంగా మేము పాడము అనేటటువంటి కొన్ని గొంతుకలు ఓపెన్ అయ్యాయి. దాంట్లో ఫస్ట్ మన ప్రియాంక గాంధీ గారు వస్తారు. ప్రియాంక గాంధీ గారు దాని గురించి మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడు 150 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు కొత్తగా ఎందుకు దీన్ని ప్రవేశపెడుతున్నారు పార్లమెంటు చర్చల్లో? అలాగే అసలు దీనికి 100 సంవత్సరాల చరిత్ర పండుగ జరగలేదు. 150 సంవత్సరాలది మీరు చేయడంలో అర్థం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి దీనికంటే కూడా దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం, అధిక ధరల గురించి మాట్లాడుకుందాం, ఇంకొక దాని గురించి మాట్లాడుకుందాం అని సుదీర్ఘంగా ఆవిడ ఉపన్యాసం ఇచ్చారు. అయితే ప్రియాంక గాంధీ గారికి ఇక్కడ గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ప్రియాంక గాంధీ గారు మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అనంటే, ఈ వందే మాతర గీతం అనేటటువంటి దాన్ని 4 లైన్లకి కుదించినది మీ ముత్తాత గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు. ఇకపోతే మీరు అడిగినటువంటి 100 సంవత్సరాల బర్త్‌డే ఎందుకు చేయలేదు అనేటటువంటి మీ యొక్క వాదనకి కౌంటర్ ఏంటి అనంటే, ఆ 100 సంవత్సరాల పండగ జరుపుకునేటటువంటి సందర్భంలో అప్పుడు మీ నానమ్మ గారైనటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్నటువంటి దేశభక్తులందరినీ కూడా, జాతీయ సమైక్యత కోసం పాటుపడేటటువంటి వాళ్ళందరినీ కూడా, మీ నానమ్మ యొక్క అన్యాయమైనటువంటి ప్రజా పాలనను వ్యతిరేకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి దేశంలో అస్థిరతను నెలకొల్పి ఎమర్జెన్సీని ప్రకటించుకొని నియంతగా వెలిగినటువంటి సందర్భం. కాబట్టి 100 సంవత్సరాల ఆ యొక్క పండుగని జరుపుకోలేదన్నమాట. ఇక ఆ తర్వాత మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన సందర్భానుసారంగా అసలు ఆయనకి దేశభక్తి లేదు, అలాగని చెప్పి హిందువుల పట్ల ఆయనకి ఏ విధమైనటువంటి ఇది లేదు. అందుకు ఎగ్జాంపులే బాబ్రీ మస్జిద్. ఆ బాబ్రీ మస్జిద్కి సంబంధించినంత వరకు మీ నాన్నగారి పాత్ర ఏంటనేది చరిత్ర అందరికీ తెలుసు. ఇకపోతే మీరు అడిగారు ఏంటి అనంటే, నిరుద్యోగం గురించి మాట్లాడొచ్చు కదా అని అన్నారు. నాకు అర్థం కాక ఒక విషయం అడుగుతాను. పార్లమెంటులో దేశభక్తికి సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడల్లా, ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడల్లా హఠాత్తుగా మీకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి ఎందుకు? భయమా? దేశభక్తి గురించి మాట్లాడాలి అనంటే మీ వంశం మొత్తానికి ఒక విధమైనటువంటి ఫోబియా ఉంటది. ఎందుకంటే దేశం పట్ల భక్తి మీకు ఏనాడూ లేదు. మీరున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు పెట్టినటువంటి ప్రభుత్వము? ఆ ప్రభుత్వంలో ఉంటూ మేము పోరాటం చేస్తున్నాము అనేటటువంటి నెపంతోటి బ్రిటిష్ వాడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో సదరు మీ తాతగారైనటువంటి చాచా నెహ్రూ గారు, ఆ తర్వాత జాతిపిత గాంధీ గారు, వీళ్ళిద్దరూ దాంట్లో ఉండి ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి కోవర్టులుగా పనిచేస్తూ ప్రతి విప్లవకారుణ్ణి బ్రిటిష్ వాళ్ళకి పట్టిస్తూ వాళ్ళకి పడుతున్నటువంటి ఉరి శిక్షలు కానీ మరణ శిక్షలు కానీ ఒక్క విప్లవకారుడు మరణ శిక్షనైనా అడ్డుకున్నటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మీ తాతకి కానీ గాంధీ గారికి కానీ అలాగే మీ జాతికి కానీ ఉందా? ఒక్కసారి ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. అలాగే చనిపోయిన వాళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో విప్లవకారులందరూ, ఉద్యమం నడిపినటువంటి విప్లవకారులందరూ చనిపోయారు. అందరూ భగత్ సింగ్ దగ్గర నుంచి తీసుకోండి, అలాగే అల్లూరి సీతారామరాజుని తీసుకోండి, ఎంతో మంది తుపాకీ తూటాలకి ఉరికొయ్యలకి వేలాడినటువంటి విప్లవకారులు కొన్ని లక్షల మంది ఉంటే, మరి దాంట్లో కాంగ్రెస్ ని పెట్టి ఉద్యమం నడిపి దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమకారులైన ఉద్దండులైనటువంటి మీ తాతగారు చాచా నెహ్రూ అండ్ జాతిపిత గాంధీ గారికి ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్షణ వేయలేదు? అలాగే ఈ దేశ విభజన అప్పుడు
ఒక ఇష్యూ జరిగింది చూసావా, యాక్షన్ డే గుర్తుందా ప్రియాంక గాంధీ గారు? దాని గురించి మాట్లాడదాము పార్లమెంట్ లో మనం మాట్లాడాలనుకుంటే. యాక్షన్ డే రోజున బెంగాల్లో జరిగినటువంటి హిందువుల ఊచకోత, అలాగే మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకి కాంగ్రెస్ లో ఉన్నటువంటి జాతిపిత గారు ఏం మాట్లాడారు? ఒక్క మాటన్నా నోరెత్తి ఒక్క ముస్లిం కన్నా చెప్పాడా నా ఆడబిడ్డల్ని ఏమీ చేయకండి, నా ఆడబిడ్డల జోలికి రావద్దు అని కత్తి తూసో తుపాకీ పట్టుకునో ఎదురెట్లి నిలబడ్డాడా? మీ చాచా నిలబడ్డాడా? ఎందుకని వీళ్ళందరూ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరి పాత్ర ఏంటి? ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడదామా? ఎందుకంటే దేశభక్తి అనగానే నీకు గాని, నీ తమ్ముడికి గాని, మీ తర్వాత సదరు మీ మదర్కి కానీ, లేకపోతే మీ వంశం మొత్తానికి కూడా ఒక దడ వస్తుంది. ఎందుకంటే అసలు దేశభక్తి అనేటటువంటి పదంలో అసలు మీకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్ట్ కాదు, అసలు మీ దగ్గర లేనటువంటిదే అది. కాబట్టి మీ పాత్ర ఎక్కడ బయటికి వస్తుందో, ఎక్కడ మీ యొక్క డొల్లతనము, మీ యొక్క ఆ బ్రిటిష్ వాళ్ళకి మీరు ఏ విధంగా ఈ విధమైనటువంటి గుత్తేదారీతనాన్ని మీరు ఇచ్చారో, ఇంకా స్పష్టంగా చెప్పాలి అనంటే వాళ్ళకి బ్రిటిషుల వారసత్వం కింద మీరు ఇప్పటికీ పనిచేస్తున్నారు అనడానికి తార్కాణము పార్లమెంట్ లో మీరు వందే మాతరం గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు అంటే దేశంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యలు, అలాగే ఇతరత్ర సమస్యలు మాట్లాడుకోవడానికి పార్లమెంట్ లో ఏ విధంగా అధికారం ఉందో, దేశభక్తి గురించి కూడా మాట్లాడుకునేటటువంటి హక్కు పార్లమెంట్ లో ఉంది. దాన్ని మర్చిపోయి దాన్ని కప్పిపుచ్చడం కోసము చాలా 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 ప్రయత్నాలు ప్రియాంక గాంధీ గారు చేశారు. ప్రియాంక గాంధీ గారు ఏదైతే మీ యొక్క ముత్తాత, మీ నానమ్మ, మీ నాన్నగారు ఏదైతే పూడ్చిపెట్టారో హిందుత్వాన్ని, అలాగే దేశభక్తిని, ఆ దేశభక్తి ఇప్పుడిప్పుడే ఆ పుడమిలో నుంచి మళ్ళీ పురుడు పోసుకొని బయటకు వస్తుంటే బహుశా కొంతమందికి పంటి కింద రాయిలాగా తయారైంది. ఇంకొక దేశభక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి అనంటే, అరే జాతీయ గేయం పాడమని చెప్పేసని మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? జాతీయ గీతం జనగణమన ఉంది, దాన్ని మేము గౌరవిస్తాం, దాన్ని మేము పాడతాం, అలాగే దానికి ఏ విధమైనటువంటి ఇది లేదు, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈ జాతీయ గేయమైనటువంటి వందే మాతరాన్ని పాడమని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? దాంట్లో ఉన్నటువంటి ఆ 4 లైన్ల తర్వాత వచ్చేటటువంటిదంతా కూడా ఒక మతానికి సంబంధించినటువంటిది. ఆ మతం గురించి పాడడం వల్ల, అండర్లైన్ దిస్ పాయింట్, ఇక్కడే ఇతగాడు దొరికిపోయాడు, ఇది పాడడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి, దేశభక్తిని ప్రకటించుకోమని అడుగుతున్నారు, మాకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. మీ సర్టిఫికెట్లు మాకు అక్కర్లేదు, మా దేశభక్తి మా హృదయంలో పుంకాలుగా ఉంది, అది మాకు బోళ్ళంత ఉంది, మేము దేశభక్తిని చూపిస్తాం కానీ పాడము అని చెప్పి మాట్లాడారు. మై డియర్ అసదుద్దీన్ ఓవైసీ, 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను నేను. మీరు ఏం మాట్లాడారు? ఒకటి ఏంటి అనంటే, దాంట్లో ఉన్నటువంటి ఆ వందే మాతర గేయంలో ఉన్నటువంటి ఆ లైన్లు ఏవైతే ఉన్నాయో అది ఒక మతానికి సంబంధించినటువంటిది, ఆ మతము మా నోటి నుంచి మాట్లాడడం అనేటటువంటిది ఇబ్బందిగా ఉంది. ఏమన్నారు? మతము, ఆ మతానికి సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి ఆ 4 లైన్లు ఏవైతే ఉన్నాయో మేము పాడము అని అన్నారు. ఎక్కడున్నావు అసదుద్దీన్ ఓవైసీ నువ్వు? సెక్యులర్ ప్రభుత్వం కదా ఇది, సెక్యులర్ దేశం కదా, మరి సెక్యులర్ దేశంలో మతం ఎక్కడుందయ్యా? అన్ని మతాలు సమానం కదా, అందరి దేవుళ్ళు సమానం కదా, మరి సమానమైనటువంటి ఈ సెక్యులర్ దేశంలో ఎంపీగా నువ్వు పార్లమెంట్ లో కూర్చున్నావే, నువ్వు కూర్చున్న పార్లమెంట్ లో తిరిగే ఫ్యాన్ దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, నువ్వు కూర్చునే కుర్చీ వరకు, నువ్వు నీకిచ్చే జీతం వరకు కూడా ఈ భారతదేశం నుంచే నీకు అందుతుంది. ఈ దేశం యొక్క సొమ్ము నువ్వు అక్కడ కూర్చుని తింటున్నావు తప్ప నీ మతం ఇచ్చిన సొమ్ముతో నువ్వు తినట్లేదు. అండర్స్టాండ్? అలాగే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు, ఇంకా రెండో విషయం, భక్తి లోపల ఉందండి, లోపల దాచుకుంటాము అని మాట్లాడుతున్నావు. దేశం మీద ఉన్న భక్తిని మాత్రం లోపల అలాగే దాచుకొని మాత్రం బయటికి కనపడనివ్వవు. కానీ మోడీ గారి మీద ఉన్న ద్వేషము,
అలాగే బీజేపీ మీద ఉన్నటువంటి ద్వేషము, అలాగే హిందుత్వం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మాత్రం బయటికి కక్కేస్తూ ఉంటావే 15 మినిట్ టైం కోసం. మరి అవన్నీ కూడా లోపల దాచుకోవచ్చు కదా. ఆ విషయం ఎందుకు బయటికి చిమ్ముతున్నావు? అది ఎందుకు నీ గుండెల్లో ఉండిపోవడం లేదు? అది మాత్రం బయటికి వస్తుంది కానీ దేశభక్తిని బయటికి చెప్పడానికి మాత్రం నీకు రావడం లేదా అంటే, ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారు, మతతత్వానికి సంబంధించింది కాబట్టి నువ్వు మాట్లాడవు. మరి నీ పార్టీ దేనికి సంబంధించింది? ఎంఐఎం ముస్లిం లీగ్ కదా. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రింట్ వేసుకొని కదా నువ్వు ఉన్నావు. మరి ఆ మతానికి సంబంధించినటువంటి గేయాన్ని పాడను అని మాట్లాడిన నువ్వు ఒక మతానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా ఈ భారతదేశంలో ఉండేటటువంటి హక్కుని నీకు ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నాను. ఎలా ఉన్నావు నువ్వు ఇక్కడ? నేను కేవలము వేరే మతాన్ని నేను అంగీకరించను, వేరే దేవీ దేవతల్ని నేను మాట్లాడను, వాళ్ళని నేను గౌరవించను అని చెప్పేటటువంటి వాడివి. అందుకోసమే కదా మీ జిన్నా తాత గారు మాకు సంబంధించి ఈ మతానికి సంబంధించిన వాళ్ళకి వేరే దేశం కావాలని కత్తిరించుకుని పోయినాడు కదా. మరి ఇదే ఎంఐఎం పార్టీని తీసుకొని వెళ్ళిపో అసదుద్దీన్. ఎందుకు పోలే? ఇక్కడెందుకున్నావు నువ్వు? నీలాంటి వాళ్ళ కోసమే నీ ముత్తాత జిన్నా ఇక్కడ నుంచి నీ వారసులందరినీ తీసుకొని ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు. పాకిస్తాన్ ఏ విధంగా తీసుకున్నాడో చరిత్ర చెప్తుంది. జనాలకు తెలియాలంటే బెంగాల్ ఫైల్స్ సినిమా చూడండి ఒక్కసారి. వీళ్ళు చేసినటువంటి నరమేధం ఎలా ఉందో కనిపిస్తుంది. హిందువుల మీద వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఎన్నున్నాయో కనిపిస్తాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుకుందామా? నువ్వు తినేటటువంటి ప్రతి రూపాయి ఈ దేశానిది. ఈ దేశంలో ఉన్న అధిక శాతం హిందువులది. ఆ హిందూ దేవీ దేవతల నుంచి వచ్చేటటువంటి సొమ్ము ఏదైతే ఉందో, మా దేవీ దేవతలకి మేము హుండీలో వేసేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటిది, ఆ ఆదాయము మీకు ఏ విధంగా ఎంత పర్సంటేజ్ చెందుతుందో లెక్కలు తీసి మాట్లాడదామా? అది మాత్రం కావాలి. హిందువుల సొమ్ము మాత్రము మీ యాత్రల పేరు మీట మీకు మాత్రము సొమ్మునివ్వాలి. మీరు మాత్రము హిందుత్వానికి సంబంధించిందని చెప్పి, లేకపోతే మరొక మతానికి సంబంధించిందని చెప్పి అది వేసి నన్నంట మాకు నామాల కాకి అని యువతలకు వస్తారు. మీరు హిందుత్వాన్ని, హైందవ మతాన్ని గౌరవించరు, సనాతన ధర్మాన్ని అంగీకరించరు. ఇక్కడే మీ యొక్క బుద్ధి తేట తెల్లమైంది. మరి అదే విషయంలో మేము పూర్తిగా సపరేటు అని మాట్లాడుతున్నాం. దేశభక్తి నీలో ఉంది, కానీ ప్రకటితం చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం నీకు మనసు రాదు. అర్థమైందా? ఈ దేశంలోనే ఉంటావు, కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి మతాన్ని గాని, మతస్థులను గాని, ఆ యొక్క ఆచారాలను గాని, సంప్రదాయాలను గాని గౌరవించవు. ఇక్కడ ప్రతి హిందువు అడుగుతున్నది నిన్ను ఏదో వచ్చి మొక్కమని అడగటం లేదు. గౌరవము అనేటటువంటి దాన్ని అంగీకరించి తీరాలని మాత్రమే చెబుతుంది. భారత రాజ్యాంగం మీద, భారత రాజ్యాంగాన్ని అనుసరించే కదా నువ్వు ఎంపీ అయ్యావు. లేకపోతే నీకు ప్రత్యేకించి వేరే రాజ్యాంగం ఏమన్నా రాసుకుని మీ జిన్నా తాత నీకు పంపించాడా? మీ జిన్నా తాత పంపించినాడా అంటున్నావు. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా. అసలు ఈ సాంప్రదాయాలకి కానీ వీటికి కానీ నేను పూర్తి వ్యతిరేకం, నా ఆచారాలకి వ్యతిరేకం అని నీ మతాన్ని గురించి నువ్వు చెప్తున్నప్పుడు, మరి ఇక్కడ వక్ఫ్ పేరు మీద ఎన్ని దేవాలయానికి సంబంధించిన భూములు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి? హిందువులకు సంబంధించిన భూములు, ఈ దేశం మొత్తం హిందువులకు సంబంధించిందే. ప్రతి అణువు, ప్రతి అడుగు కూడా ప్రతి హిందువుది ఇక్కడ ఉన్నటువంటిది. వీళ్ళే గుత్తేదారితనం, మేమే గుత్తేదారులం. మరి మా భూమి ఇంకొకటికి అయినటువంటి నీకెందుకు ఇవ్వాలి? ఎందుకు వక్ఫ్ బోర్డు అనేటటువంటిది ఒక విధమైనటువంటి ఆ యొక్క సాలెగూడిని ఏర్పాటు చేసి ఇవన్నీ కబ్జా చేసుకుని దాంట్లో పెట్టుకున్నావు? సమాధానం చెప్పు. ఇది ఈ దేవీ దేవతలకు సంబంధించింది. ఈ దేవతలు పుట్టినటువంటి ఈ భూమి మాత్రం నీకు కావాలి. ఈ దేవీ దేవతలు పరిఢ వెళ్ళినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు సంపాదించి కట్టినటువంటి ట్యాక్స్ నుంచి నీకు జీతాలు కావాలి. వాళ్ళ యొక్క
చెమటోడ్చినటువంటి దానితోటి కట్టినటువంటి పార్లమెంటులో నీకు సీటు కావాలి, పదవులు కావాలి, కానీ హిందూకి సంబంధించినటువంటి గేయాన్ని మాత్రం నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. ఇంకొక మాట ఏంటి అనంటే, ఇక్కడ ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క పొగట్ట దీంట్లో ఉంది. ఆ శక్తి సామర్థ్యాలని స్త్రీ రూపంలో వర్ణించారు కాబట్టి అని మీ పురుషాధిక్య సమాజంకి సంబంధించినటువంటి మీ మతం అబ్జెక్ట్ చేస్తుందే, మరి మన పక్కనే ఉన్నటువంటి నీ సోదరులు నీ మతానికి సంబంధించిన బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతంలో కూడా స్త్రీ ఉంది కదా, స్త్రీతత్వం ఉంది కదా. మరి ఆ జాతీయ గీతాన్ని రచించిన వాడు కూడా రవీంద్రనాథ్ ఠాగూరే కదా. మరి అక్కడ ముస్లింస్ దాన్ని అంగీకరించగా లేనిది, ఆ జాతీయ గీతాన్ని యాక్సెప్ట్ చేయగా లేనిది, ఆ స్త్రీ శక్తిని అక్కడ వాళ్ళు ఓన్ చేసుకోగా లేనిది, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీకెలా వచ్చింది ఇక్కడ ఈ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ మీ నోటి నుంచి అని ప్రశ్నిస్తున్నాను నేను. అంటే నువ్వు వేరే ప్రత్యేకమైనటువంటి మతోన్మాదివా, మతానికి సంబంధించినటువంటి వాడివా? ఏం మాట్లాడుతున్నారు? హిందువుల మీద విషం కక్కటం, హిందువుల్ని అస్థిరపరచడము, అలాగే వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టడం, ఇక్కడ జాతీయ గేయాన్ని అవమానించడము, అగౌరవించడము అనేటటువంటి పదాలతోటి నిన్ను పార్లమెంట్ లో కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసం? మా అందరికి ప్రశ్నలు వేయత్తా? ఎంత అద్భుతంగా మీరు చెప్తున్నారు. ఇంకొక విషయం నేను చెప్తాను. మేము గౌరవించము, మేము పాడము అని అన్నారే. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది ముస్లిం సోదరులు వందే మాతర నినాదంతో స్వాతంత్రం కోసం పోరాడి, ఈ దేశం కోసం పోరాడి చనిపోతూ బుల్లెట్లో బాడీలో దిగినా కూడా వందే మాతరం అనే ప్రాణాలు వదిలినటువంటి ఆ ముస్లిం సోదరులు నీ వాళ్ళు మన వాళ్ళు కాదా? చెప్పండి. ఇంకొకటి కరెక్ట్ గా మీకు గుర్తు చేస్తాను, ఎవరినంటే అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు గుర్తున్నారా? విప్లవ వీరుడు, స్వాతంత్ర్య ఉద్యమకారుడు, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో కీలకమైనటువంటి సభ్యుడు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి ఈ దేశం కోసం పోరాడి వాళ్ళ బుల్లెట్ కి ఎదురెళ్ళి వందే మాతరం అని నినదిస్తూ ప్రాణాలు అర్పించినటువంటి అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు ఒక ముస్లిం. అలాగే బిస్మిల్లా ఖాన్ యొక్క షహనాయి ఎవరి కోసం ఆయన నాదస్వరం? కాశీ విశ్వేశ్వరుడు. ఆయన ఉదయము ఆయన యొక్క షహనాయితోటే కాశీనాథుడి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. ఆయన ముస్లిం కాదా? ఆయన ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి ఓన్ చేసుకోలేదా? ఆ ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నారే, నీ మతంలోనే ఉన్నారే. మరి వాళ్ళకున్నటువంటి విశాలమైనటువంటి దృక్పథం నీలో లేదెందుకనివయ్యా? నువ్వు ఏ విషపు బీజాలను నీ వాళ్ళల్లో నాటుతున్నావు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ? పార్లమెంటు వేదికగా నువ్వు మాట్లాడినప్పుడు ప్రపంచ ఖ్యాతిగా ఇది వెళుతుంది అనేటటువంటిది నువ్వు బాగా గుర్తుపెట్టుకొని నీకు మిగిలినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా నువ్వు ఒక నినాదాన్ని ఇచ్చావు. కానీ ఏ పార్లమెంటులో ఉన్నావు? ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూ సామ్రాజ్యం ఇది, ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూ దేశము, భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు నుంచి నువ్వు మాట్లాడుతూ నాకు అభ్యంతరము దేశభక్తి లోపల ఉంది, కానీ ఆ దేశభక్తి గేయంలో ఉన్నటువంటి ఆ హిందూ దేవతలకి శక్తిని, ఆ శక్తి స్వరూపిణిని మాత్రం నా నోటితో పలకటం అనేటటువంటిది నా మతానికి విరుద్ధమని నువ్వు మాట్లాడావే, నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నాను. మై డియర్ సనాతని, నా సనాతన బంధువులందరికీ కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? మనలో ఐకమత్యం ఉందా లేదా? నిన్నగాక మొన్న మనం చూసామో మధురై టెంపుల్కి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి టెంపుల్కి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి స్వామినాథన్ అనేటటువంటి జడ్జి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన 120 మంది ఎంపీల్లో 95% హిందువులే ఉన్నారు. హిందువులకి శత్రువులు అన్నట్టుగా మన వాళ్లే మనకి వెన్నుపోటు పొడిచే వెధవలు ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా సరే ప్రతి హిందువు మేల్కొని మన మధ్య ఐకమత్యం ఎంత అవసరమో, ఈ దేశ సమగ్ర అభివృద్ధికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి,
మనం ఏ విధమైనటువంటి అవేర్నెస్ తో ఉండాలి అనేటటువంటిది కనీసం ఇప్పుడైనా ఆలోచిస్తారా? మనది ధర్మము, ఈ రోజు అక్కడ పార్లమెంట్ లో ఉన్నది మతము, మనది ధర్మము. అక్కడ ఉండవలసినది, పార్లమెంట్ లో ఉండవలసినది ధర్మం ఉండాలి తప్ప మతం కాదు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, మతాన్ని ఉపయోగించుకోను, ఒక మతాన్నో లేకపోతే ఒక ద్వేషాన్నో నింపుకొని పార్లమెంట్ వెళ్ళేటటువంటి ఇలాంటి 120 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ద్వంద్వ వైఖరి వహిస్తున్నారో, హిందువు ఓట్లతో గెలిచి అదే హిందువులకి సంబంధించినటువంటి సంప్రదాయాలకి సంబంధించినటువంటి తీర్పుని ఇచ్చినటువంటి జడ్జి మీదనే ఇంపీచ్మెంట్ పెట్టినటువంటి ఈ యొక్క హిందూ వ్యతిరేక శక్తులని, ఈ దరిద్రమైనటువంటి ఈ హిందూ జాతిని కూడా మనం ఏం చేయాలో ప్రతి హిందువు కూడా జాగరూకత అవ్వండి. మేరా భారత్ महान। जय हिंद।